హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ అదిరిపోయే శుభవార్త వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు మరోసారి శాలరీ అయితే పెంచారన్నమాట. సో ఈ యొక్క శాలరీస్ అనేటివి ఎంతవరకు పెంచారు, ఎప్పటి నుంచి ఈ యొక్క శాలరీస్ పెంచినటువంటి డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా వాలంటీర్లకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకు ఎన్నికలకు ముందుగా వాలంటీర్లను అయితే నియమిస్తామని ప్రకటించారండి. అయితే ఆయన ప్రకటించిన విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా మనకు వాలంటీర్లను అయితే మనకు ప్రవేశపెట్టారన్నమాట. అయితే ఒక్కో వాలంటీర్కి గాను మన యొక్క గ్రామ అలాగే వార్డు స్థాయిలలో 50 ఇండ్ల చొప్పునైతే వాళ్ళకి పంపిణీ చేశారండి. అంటే ఒక్కో వాలంటీరు 50 ఇళ్లనైతే వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. సో ఈ యొక్క 50 ఇళ్లలో వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని, సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అందజేయడం అయితే ఈ యొక్క వాలంటీర్ల బాధ్యత అనమాట. అలాగే పెన్షన్ల పంపిణీ, ఈ విధంగా మనకు అనేక రకాలైనటువంటి పథకాలకు సంబంధించి అర్హులను గుర్తించడం, వాళ్ళకి పథకాలను అందించడం, ఇవంతా కూడా అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు అయితే ప్రస్తుతం మనకైతే అమలు చేస్తున్నారండి. అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వాలంటీర్లందరికీ కూడా తాజాగా మనకు 750 రూపాయలు అయితే పెంచారన్నమాట. అయితే ఈ యొక్క 750 రూపాయలు అనేది మనకు కలుపుకుంటే 5,750 రూపాయలతో పాటుగా ఇప్పుడు మనకు మరో 1,500 రూపాయలనైతే మనకు ఈ యొక్క మార్చి నెల నుంచి అయితే మనకు ఇవ్వబోతున్నారన్నమాట. సో ఎందుకు ఇవ్వబోతున్నారనే దానికి సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే, ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీలో వర్క్ చేసినందుకు గాను 500 రూపాయల చొప్పున 2024 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలకు గాను మనకు ఒక్కొక్క నెలకి 500 రూపాయల చొప్పున మొత్తంగా 1,500 రూపాయలనైతే వాలంటీర్లకి ఈ నెలలో అదనంగా అయితే ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక నుంచి మనకు 5,750 రూపాయలతో పాటుగా మరో 500 రూపాయలు, అనగా మనకు ఈ యొక్క ఇంటింటికి రేషన్ పంపిణీ వాహనాలు సక్రమంగా సరైన ఆన్ టైంలో వెళ్తున్నాయా లేదా, ఈ యొక్క పర్యవేక్షణ అంతా కూడా ఈ యొక్క వాలంటీర్ల నుంచి పూర్తి బాధ్యత అనేది స్వీకరించి ఎట్లాగ మనకు అందరికీ కూడా రేషన్ కూడా సకాలంలో అందేలాగా చూస్తున్నందుకు 500 రూపాయలని అయితే వాళ్ళకి బోనస్గా అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదండి మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ల యొక్క శాలరీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.